సార్ బెల్లంలో 20 రకాలు ఉంటాయి అంటే మాకు తెలిసింది నల్ల బెల్లం, తెల్ల బెల్లం కొంచెం కలర్‌గా ఉన్నది. ఏంటి సార్ ఎందుకు ఇన్ని వేరియేషన్స్ ఎట్లా? ఈ మా సైడు అందరూ రైతు వారికి తయారు చేస్తారండి. హ్మ్. ఇండస్ట్రీస్ లేవు. ఇవన్నీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అనమాట. ఈ రైతు వారి ఒక బెల్లం తయారు చేయడానికి మినిమం 8 అవర్స్ పడుతుంది. హ్మ్. ఆ 8 అవర్స్‌లోని చెరుకు కటింగ్ చేసి, క్రషరింగ్ చేసి, పెనంలోకి పొయ్య అంటించి, పెనంలోకి దించి, మరిగించి, ఉడకబెట్టి బెల్లం తయారు చేస్తారు. దాన్ని తయారు చేసేటప్పుడు ఆ చెరుకు తాలూకా సారాయాన్ని బట్టి హ్మ్. క్వాలిటీ వస్తుంది. ఓకే. అందులోని కొంతమంది హైడ్రోస్ కలిపి వాడుతూ ఉంటారు. హైడ్రోస్ కలిపితే కొంచెం కలరు బావుంటుంది. మంచిగా వస్తుంది. కానీ అది చిన్న ఉప్పదనం వస్తుంది. అందుకనే లిమిటెడ్‌గా కలుపుతూ ఉంటారు. అది టేస్ట్ బావుంటుంది. ఓకే. అది సార్ బ్లాక్ ఇప్పుడు మీరు చెప్పినట్టే మనం చూపిస్తూ చెప్దాం సార్. అందరికీ ఏంటంటే ఆ కలర్ మీరు గ్రేడింగ్ ఎట్లా చేస్తారు ఇదంతా చూద్దాం. ఇప్పుడు ఇది ఉంది కదా సార్. ఇది ఏ క్వాలిటీలో ఉంది ఇది? ఇది స్పెషల్ క్వాలిటీ అండి. హ్మ్. ఈ క్వాలిటీ హైడ్రోస్ కలిపితేనే గాని తయారవ్వదు. ఓకే. హ్మ్. హ్మ్. దాని తర్వాత హైడ్రోసు లేకుండా తయారు చేసేటువంటి క్వాలిటీ అదండి. ఈ సెకండ్ థర్డ్ క్వాలిటీ.